బిడ్డకు పెళ్లి అయితే కూడా 1,00,000 రూపాయలు వచ్చినాయి మాకు. మళ్ళీ మా బిడ్డ మళ్ళీ డెలివరీ అయ్యింది. సంవత్సరం తర్వాత డెలివరీ అయితే ఫస్ట్ కేసీఆర్ కిట్ వచ్చింది. మళ్ళీ 3 నెలల మళ్ళీ అన్ని అవకాశంగా పిల్లలకు అన్ని ఇచ్చిండు. కడుపుతోటి ఉంటే గుడ్లు ప్రతి ఒక్కటి ఇచ్చిండ్రు మాకు సౌలతుగా. ఇప్పుడు ఏడా ఇస్తుండ్రు? ఇప్పుడు ఏందో ప్రెగ్నెంట్ ఉన్న మనిషి అంట 3 పుల్లల మీద ఉండని 2 పుల్లల మీద ఉండని దిగిపోయి అన్నం తిని ఆ ఒక్క కొడుగుడు తిని రావాలనంట రోజు ఆడ సంతకం పెట్టి. ఇదేం రూల్స్? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ట్రై గుడ్లు ఇచ్చేది, నెల గుడ్లు ఇచ్చేది, 15 రోజులకు వచ్చి హాజరేసి గుడ్లు ఇచ్చేది ప్రెగ్నెంట్ ఉన్న. ఇవాళ మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, 3 పుల్లలు దిగిపోయి ఆ ఒక్క కోడిగుడ్డు ఆ పప్పన్నం కూర కాడిపోయి రావాల్సి వస్తుంది. అవసరమా మాకు? అదే కేసీఆర్ ఉంటే ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు రావద్దని చెప్పి అన్ని ఇంటికి సౌలభంగా పంపించాడు. వేరే వాళ్ళు మేము అత్తల ముండి మేము మా కోడలు రానికి అవకాశం లేదంటే ఇచ్చాను. బెడ్ రెస్ట్ ఉంటుంది. పేషెంట్ ఎట్లా వస్తుందా? ఇవన్నీ ఆయన అనుకున్న ఆయన ఊహించుకున్నాయి. అవన్నీ కిట్టు లేదు పిట్టు లేదు. ఫస్ట్ పిల్ల పెళ్ళప్పుడు మా సెకండ్ డెలివరీ అప్పుడు మా బిడ్డకు కిట్ వచ్చింది. మళ్ళా సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీకి వచ్చింది. సెకండ్ డెలివరీ పోయి అప్పుడు నేను 3 సార్లు పోయినా దవాఖానకు. పోతాను కేసీఆర్ దిగిపోయిందా? మా కేసీఆర్ కిట్టు లేదు, కేసీఆర్ని పోయి అడగాలి అంటే ఈడేమిటికి వచ్చిండు? కేసీఆర్ని పోయి అడిగితే ఈడియడా ఆయన ఉన్న స్థాయిలో వచ్చిండు కదా. ఆయన ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో ఈయన కూడా ఇవ్వాలి. సమయానికి ఏం అందుతలేవు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కమస్కం ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా సాయానికి వస్తలేదు. అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 3 నెలల బియ్యం ఇస్తా అన్నాడు. 3 నెలల బియ్యం ఇస్తాను 3 గంటలు ఇలా పెట్టి ఇంటికి తమ్మొస్తలేదని పంపిస్తున్నాడు. అవసరమా? నిన్ను ఎవడేమంటున్నాడు? ఇన్ని రోజులు కేసీఆర్ ఎట్లా ఇచ్చినా నువ్వు కూడా అట్లే ఇవ్వాలి. లేదు లైట్ బిల్ అన్నాడు. కుక్కలకు తవుడేస్తే ఆకలాట పెడతాడు చూడు, అట్లా పెట్టేసిండు. మళ్ళీ ఇంకొకటి 2,000 వేస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. ఒకటి ఏంటంటే ఆయన రాంగల్ని ఒకటి ఆడవాళ్ళకి ఒకటి మంచిగా చేసిన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బజార్లకు తెచ్చి గొడవలు పెట్టిండు. ఇంకా కండక్టర్లు అయితే ఆడవాళ్ళని చూస్తే మరీ మొత్తానికే మాట్లాడుతున్నాం. అట్లా తిరుగుతున్నాం కాబట్టి ఇంట్లో తన్నులు తింటున్నాము. సంసారాలలో మొత్తం తన్నులు తింటున్నారు. ఆడవాళ్ళకి ఇట్లా జగడాలు. అసలు డ్రైవర్లు ఇది 10 మంది ఆడవాళ్ళు ఉంటే బస్సు ఆపుతలేరు. ఆడవాళ్ళకి బస్సు ఏం ఆపుతారని విలువ లేకుండా అయిపోయింది. ఆడవాళ్ళకి అనేది ఒక విలువ లేకుండా బస్సులో విలువ లేదు. ఆడపిల్లలకు మగపిల్లగాడు ఉంటే సీట్ మీదకి వెళ్ళేసి కూర్చోమంటుండ్రు. ఇచ్చే లక్ష్మీమన్ బంగారం మీదకి వెళ్ళిస్తాడా మన ఇంటికి వెళ్ళి? ఏవి లేవు. ఈ పిల్లలకు నూనె సబ్బులు వస్తుండే గరీబోళ్ళు బియ్యారోళ్ళ పిల్లలకు ఎవరికి లేవు. అవును మరి సబ్బులు ప్రతి ఒక్కటి. అంగన్వాడీలో కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు రూల్స్ బేకారు చేసిండ్రు. ఆ రూల్స్ తీసేయాలి. నెల గుడ్లు ఇవ్వాలి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇంటికి ఇవ్వాలి. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సౌలత్ లేకుండా ఒక్కరు ఉంటారు ఇంట్లో. ఎట్లా పోతారు? మళ్ళీ కాన్పైనాక 2 పిల్లలు ఉంటారు. ఎంట 3వ కాన్పు ఉంటుంది. 2 పిల్లల్ని ఎట్లా తీసుకుపోతుంది? కడిపేసుకొని ఎట్లా పోతుంది రోజు? ఈ అవకాశాలు ఎవరు చూస్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఇవి? లేకుండే. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్ని కొత్త రూల్స్ చేసిండు. మేము రేషన్ కార్డుల జిరాక్స్ల కోసం మేము గల్లీ తిరిగినాం. ఏడ ఈసీ అంటే ఆడిపోయినాం. పూర ఇజ్జత్ అయింది. ఇంట్లో కొట్లాటలు అయినాయి. మాకు కరెంటు బిల్లు ఫ్రీ లేదు. మాకు రేషన్ కార్డులా ఏం ఎక్కువ ఇస్తానని ఇవ్వలేడు. ఏం చేయలేడు మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక. పింఛన్లు ఎక్కువ ఇస్తానన్నాడు, ఏమి ఇవ్వలేదు మాకు. పింఛన్లు ఎక్కువ లేదు, ఏం చేయలేడు మాకు. మేము వేయలేము, ఓట్లు వేయము. ఇప్పుడు కూడా వేయం. మేము కేసీఆరే కోరుకుంటున్నాం. మేము వేయం. ఆయన మాకు ఏం చేసిండని మేము ఓట్లు వేస్తాము. ఎవరు మా గల్లీలో లైట్ పోయిందంటే లైట్ వేస్తలేరు. ఇప్పుడు లైట్ పోయిందంటే లైట్ వేస్తారు. మోరి నిండిందంటే మోరి తీస్తలేరు. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరికి చెప్తాం? ఎవరుంటారని ఎవరికి చెప్తాం? మేము లేమంటారు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే ఎవరు చేస్తలేరు. పరిపాలన అంటే ఇప్పుడు వచ్చి సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది. రానున్న కొద్ది రోజుల్లో కూడా మేము మంచిగా చూసుకుంటాం, మంచిగా చేస్తామని ఫస్ట్ అందరూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు హామీ ఇస్తలేరు, ఎవరు ఏం చేస్తలేరు. ఏమి లేవు మాకు, ఏం లేవు. ఒక్క కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ ఫ్రీ లేదు, ఏం లేవు. అంటే మీరు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ కి? మాకు కేసీఆర్ కావాలని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎందుకు? ఏం చేసిండు? మాకు అన్ని మాకు పింఛన్లు చేసిండు. మాకు భర్త లేని వాళ్ళకి పింఛన్లు చేసిండు, ముసలి పింఛన్లు చేసిండు. మాకు రైతు బంద్ చేసిండు. ప్రతి ఒక్కటి మాకు ఆయన ఇచ్చిన హామీలు కరెక్ట్ చేసిండు. అందుకు మేము కేసీఆర్ ని కోరుకుంటున్నాం. గెలిపించుకుంటాం, కంపల్సరీ గెలిపించుకుంటాం. మేము పట్టుదలతోటి మా కేసీఆర్ ని గెలిపించుకుంటాం. తిరుగుతాం. మేము ఏడికన్నా ఆడిపోతాం. ఏడికైనా సరే మేము పోయి పోరాటం చేసి కేసీఆర్ ని గెలిపించుకుంటాం. మాకు అంత పిచ్చి కేసీఆర్. మాకు ఒక అన్నలాగా తండ్రి లాగా మేము కేసీఆర్ ని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన కూడా ఇప్పుడు
తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా దగ్గర నిధులు లేవు ఏమి లేవు మేము ఏమైనా హామీలు నెరవేర్చాలని డబ్బులు కావాలని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు కదా, మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఆయన డబ్బులు లేవని చెప్తే ఏం చేస్తారు మీరు? దేవుడే ఉన్నాడు అప్పుడు. అప్పుడు దేవుడిని కోరుకుంటాం. అప్పుడు ఎవరిని కోరుకోం, దేవుడే ఉన్నాడు. ఆయన దేవుడిలాగా చేస్తాడు కాబట్టి దేవుడే ఉన్నాడు. ఆయన మమ్మల్ని లాసు చేయడు. ఆయన మమ్మల్ని లాసు చేయడు. ఎప్పుడు గరీబోళ్ళని చూస్తాడు, లాసు చేయడు. ఆయన కేసీఆర్ లాసు చేయడు. అందుకు ఆయన తర్వాత మేము దేవుడినే కోరుకుంటాం. అంతే, ఖచ్చితంగా దేవుడితో సమానం మాకు. అంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.